కానీ ఒక కుటుంబంలో ఒక దురదృష్టకరణ సంఘటన, బ్రెయిన్ డెడ్ కేస్ 8 కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఒక కుటుంబంలో విషాదం అలుముకుంటే 8 కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ పాటలు, ఈ మాటల ద్వారా ఈ సభా ప్రాంగణం అంతా కాస్త భారంగా, ఇది ఎమోషనల్గా అయిపోయి ఏందో సంతాప సభ చేస్తున్నట్టుగా ఉంది. నిజానికి ఇక్కడ దుఃఖించాల్సింది లేదు. సమాజానికి మంచి పని చేస్తూ, మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ, మరికొందరి ప్రాణాలను నిలుపుతున్న సందర్భంగా మనం సంతోషించాలి. ఆ రకంగా అవయవదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించాలి. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది ముందుకొచ్చి అనేక ప్రాణాలను నింపాలి, నిలవేలా చూడాలి. ఇటువంటి సందర్భంలో సంతోషంగా ఉండాలి తప్పిస్తే ఎందుకో అంటే అందరినీ కదిలించే మాటలు. అందుకని మనం అందరం కాస్త దుఃఖంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. నేను ముందుగా నిర్వాహకులకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ పోడియం నాకు సరిపోయేలాగా పెట్టారు. పివి సింధు గారిని దృష్టిలో పెట్టుకొని పెట్టి ఉంటే there would have been a possibility of me being audible but not visible. Normally I feel inferior standing next to the tall people.